హలో, నేను విశ్వేశ్వరరావు. వర్ధమాన్ కాలేజీలో 11 కోట్ల రూపాయలు దొరికాయి, 12 బాక్సులు. మరి 12 బాక్సుల్లో 12 కోట్లు ఉండాలి కదా, 11 కోట్లు ఏంటి అనేది ఒక ప్రశ్న ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే మాజీ మంత్రి పేర్ని నాని గారు ఈ 11 అనేది రిథమ్గా ఉంటుందని చెప్పి ఈ 11ని చేశారు. అసలు 12 బాక్సులు అయితే 11 కోట్లు అయింది, ఆ ఒక్క బాక్స్ ఏమైపోయిందని చెప్పి ఆయన వేస్తున్నటువంటి ప్రశ్న. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి 11 కోట్ల రూపాయలు బయటకు వచ్చిన తర్వాత ఆ డబ్బులు లిక్కర్ స్కామ్వి అనేది ఎక్కడ ఆధారం ఉంది అని అడుగుతున్నారు. రాజకేశ్ రెడ్డి లిక్కర్ స్కామ్ నేను చెప్పలేదు కదా, నాకు తెలియదు అంటున్నారు కదా. మరి ఆ 11 కోట్ల రూపాయలు లిక్కర్ స్కామ్వి అని చెప్పి ఆధారం ఉందా? ఆధారం లేకుండా మీరు లిక్కర్ స్కామ్ డబ్బులని ఎలా చెప్తారు అని చెప్పి ఇంకో ప్రశ్న కూడా వేస్తూ ఉన్నారు. ఆ డబ్బు ఎక్కడ దొరికింది? వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీలో సులోచన ఫామ్ హౌస్లో దొరికింది. ఆ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి పార్ట్నరు ఆవిడ. సరే, రాజకేశ్ రెడ్డికి సంబంధించి రాజకేశ్ రెడ్డి ఫ్యామిలీ తోటి ఆ సులోచన ఫామ్ హౌస్ యజమానికి బిజినెస్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ లిక్కర్ సొమ్మే అని చెప్పి భావించడానికి అదొక్కటే అవకాశం ఉంది. అంతకు మించి అసలు వర్ధమాన్ కాలేజీలో డబ్బు దొరికితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధము అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ చుట్టూ తిరుగుతుంది. వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ ఇది నాకేం సంబంధం అని అంటారు వీళ్ళు, ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అయితే ఇక్కడ కేవలం ఇదొక డంపేనా, ఇంకా వేరే చోట్ల ఫామ్ హౌస్లో డంప్స్ ఉన్నాయా అనేటువంటి అనుమానం ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. కారణం ఏంటంటే 2024 ఎన్నికలకు ముందు కంటైనర్లలో డబ్బులు తరలి వెళ్ళిపోతూ కనిపించాయి. ఒక సందర్భంలో మనం చెన్నై వైపు, ఎక్కడి నుంచి, ఇడుపులపై నుంచి చెన్నై వైపు కొన్ని కంటైనర్లు వెళ్తూ ఉంటే అప్పట్లో మీడియా ట్రేస్అవుట్ చేసింది. మీడియా ట్రేస్అవుట్ చేసి విజువల్స్ని డిస్ప్లే కూడా చేసాయి కొన్ని ఛానల్స్. కానీ అక్కడ ఉన్నటువంటి పోలీసులు నిలువరించి జర్నలిస్టులని ఆపేశారు ఆ కంటైనర్లతోటి వెళ్లకుండా. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్కే ఆ కంటైనర్లు ఇటుపుల్లై చెన్నై హైవే వైపు వెళ్ళిపోయాయని చెప్పారు. ఆ తర్వాత మెయిన్ ఛానల్స్లో ఆ విజువల్స్ కూడా వేశారు. ఆల్ ఆఫ్ సడన్గా వాటిని ఆపేశారు. అప్పట్లో ఏం జరిగిందో ఊహించుకోవచ్చు మనం. ఆ తర్వాత కొన్ని రోజులకి పోలీస్ బోర్డు పెట్టుకొని కొన్ని లారీల్లో డబ్బు వెళ్తుంది. అప్పుడు కూడా మీడియా ట్రేస్అవుట్ చేసి అనుమానిస్తే అప్పుడేం చెప్పారు? ఆర్బీఐకి సంబంధించిన డబ్బు అని చెప్పారు. ఆర్బీఐకి సంబంధించిన డబ్బు అని చెప్పి ఒక వర్షను. రెండో వర్షన్ ఏం చెప్పారు? ఇది మిలిటరీకి సంబంధించినటువంటి ఆయుధాలు, వీటిని మీరు తెరవకూడదు, తెరిచి చూపించకూడదు, మీకు తెరవమనేటువంటి అధికారం కూడా మీకు లేదని చెప్పి జర్నలిస్టులని ఆ రోజున అక్కడ ఉండేటువంటి వాళ్ళు ప్రశ్నించారు. దీంతో మీడియా కూడా కామ్ అయిపోయింది. అసలు ఆర్బీఐకి సంబంధించినటువంటి వాహనాలు, డబ్బు తరలిస్తూ వెళ్తున్నటువంటి వాహనాలకి పోలీస్ అనేటువంటి బోర్డు ఎందుకు ఉంటుంది? అసలు అక్కడే అనుమానం వస్తుంది. సో అప్పట్లో ఈ లారీల్లో లేదా కంటైనర్లలో వెళ్తున్నటువంటి డబ్బు లిక్కర్ డబ్బు అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. కాకపోతే అప్పుడు ఉండేటువంటి పోలీసులు ఆధారం లేకుండా మీరు న్యూస్ ఎలా ఇస్తారని చెప్పి మీడియాని ఒక రకంగా వార్న్ చేసింది. దాంతో మీడియా కూడా వీళ్ళనంత వరకు వాళ్ళకున్న సమాచారం ప్రకారం ఇచ్చేసి వదిలేశారు దాన్ని. ఆ న్యూస్ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా కంటైనర్ల డబ్బు అంత డబ్బు తీసుకెళ్ళి ఉంటారా, అంత కరప్షన్ డబ్బు ఎక్కడికి తరలిస్తున్నారు, ఇలాంటి చర్చ అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకి ఎగ్జిట్, తాడేపల్లిలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ఎగ్జిట్ నుంచి ఒక లారీ వెళ్తుంది. మళ్ళీ ఆ లారీ అదే ఎగ్జిట్ నుంచి వెళ్తుంది. ఆ లారీలో అర్ధరాత్రి వేళ ఏదో పెద్ద ఎత్తున అట్టపెట్టెలను సర్దారు అనేటువంటి ఒక న్యూస్ బయటకు వచ్చింది. ప్రముఖ న్యూస్ పేపర్స్లో కూడా ఈ న్యూస్ని పబ్లిష్ చేశారు. దాంట్లో కూడా డబ్బులు ఉంటాయి, డబ్బులే తరలిస్తున్నారు అనే అనుమానం అప్పట్లో వచ్చింది. కానీ అప్పుడు దాన్ని నివృత్తి చేసుకునేటువంటి ధైర్యం కానీ, నివృత్తి చేయండి అని చెప్పి డిమాండ్ చేసేటువంటి వాళ్ళు కానీ ముందుకు రాలా. కారణం అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పోలీస్ బాస్లు
ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో అందరికీ తెలుసు. సునీల్ కానీ సిఐడికి సంబంధించిన మాజీ చీఫ్, అలాగే సంజయ్ గారు సునీల్ మాజీ చీఫ్ సిఐడి, ఆయన కూడా సీతారామన్ ఆయన ఇంటెలిజెన్స్, తర్వాత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా పనిచేస్తున్నారో అందరికీ తెలుసు. అందుకే కొన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా పూర్తి ఆధారాలు అప్పట్లో లభించినందువల్ల కామ్ అయిపోయారు. జస్ట్ ఒక న్యూస్ ఇచ్చేసి వదిలిపెట్టేశారు. దాన్ని తర్వాత ఇంకా డెప్త్కి వెళ్ళలేదు. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకి మరొక న్యూస్ వచ్చింది. ఏమొచ్చింది? తాడేపల్లిలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి హౌస్కి అర్ధరాత్రి వేళ ఒక రెడ్ కార్ ఎగ్జిట్ నుంచి వచ్చి మళ్ళీ వెళ్తుంది. ఆ కారులో ఏమి వెళ్తున్నాయి అనేది ఒక పెద్ద న్యూస్ వచ్చింది అప్పట్లో. ఆ కారులో ప్రతిరోజు అర్ధరాత్రి ఎగ్జిట్ నుంచి వస్తుంది, మళ్ళీ ఎగ్జిట్ నుంచి వెళ్తుంది, ఎగ్జిట్ గేట్ నుంచి వచ్చి ఎగ్జిట్ గేట్ నుంచి వెళ్తుంది రెడ్ కారు. ఆ రెడ్ కార్ని ఆపేటువంటి వాళ్ళు కూడా లేరు. వితౌట్ చెక్కింగ్ పంపిస్తుంటారు. డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ డైరెక్ట్గా వస్తూ ఉంటుంది, నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి అప్పట్లో ఆ కారు గురించి వచ్చినటువంటి న్యూస్. సో ఇప్పుడు ఈ సులోచన ఫామ్ హౌస్ హైదరాబాద్లో డంప్ దొరికిన తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? ఆ రోజున కనిపించినటువంటి కంటైనర్లు, తర్వాత లారీలు, ఇవన్నీ కూడా, తర్వాత కారు, రెడ్ కారు, వీటన్నిటిలో కూడా ఏం తీసుకెళ్తున్నారు అనేదానికి చూచాయిగా ఇక్కడ చూడండి అట్టపెట్టెలు ఎలా పేర్చారు. అది అయ్యి ఉండొచ్చు అనేటువంటి అనుమానం ఇప్పుడు కలగక మానదు. ఆ రోజున జరిగినటువంటి కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుంటాం మనం. బహుశా ఈ అట్టపెట్టెలే ఆ కంటైనర్లో కానీ, లేదంటే లారీల్లో కానీ, లేదా కారులో, రెడ్ కారులో కానీ తరలించి ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు అప్పటివి ఉండేవి. ఇప్పుడు ఆధారం ఇదేనేమో. కానీ దీనికి ఆధారం ఏంటి? లిక్కర్ సంబంధించినటువంటి డబ్బు కాదు కదా ఇది అని అంటున్నారు. ఇక్కడ చూడండి 500 రూపాయల నోట్లు ఎలా పేర్చున్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి సిట్ పోలీసులు వచ్చి ఇక్కడ ఫామ్ హౌస్లో ఎదిగితే బయటపడ్డటువంటి డంప్ ఇది. ఎవరు చెప్పారు? వరుణ్ పురుషోత్తం చెప్పారు. వరుణ్ పురుషోత్తం దుబాయ్ నుంచి వచ్చారు. దుబాయ్ నుంచి రాగానే ఆంధ్రప్రదేశ్ పోలీసులు పట్టేసుకున్నారు. పట్టుకున్న తర్వాత అతను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ డంప్ను పట్టుకున్నారు. ఇప్పుడు రాజకేష్ రెడ్డి ఏంటి, నాకు ఆ డబ్బుతో నేను సంబంధం లేదు, ఆ డబ్బు ఎవరిదో నాకు తెలియదు, లిక్కర్ డబ్బు కాదని చెప్పి ఆయన చెప్తున్నాడు అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. మరి వరుణ్ తేజ్కి ఎలా తెలుసు? వరుణ్ పురుషోత్తం ఈ వరుణ్ పురుషోత్తముతో పాటు ఇంకొక నలుగురు దుబాయ్లో ఉన్నారు కదా, చాణక్య ఇలాంటి వాళ్ళు. సో వాళ్ళు కూడా వస్తే ఇంకా ఎన్ని డబ్బులు బయటపడతాయో. ఒక డంపు వరుణ్ పురుషోత్తం వస్తే బయటపడ్డాయి. మరి మనీ ఫెడ్లర్స్ని మనీ ఫెడ్లర్స్ని అనేక మందిని పెట్టుకున్నారు. అది కూడా ఐఐటీలో ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళని, అమెరికాలో ఎంఎస్ చేసినటువంటి వాళ్ళని, ఇలాంటి విద్య అభ్యసించినటువంటి వాళ్ళని పెట్టుకున్నారు. బాగా విద్యను అభ్యసించినటువంటి వాళ్ళని, బాగా చదువుకున్నటువంటి వాళ్ళని పెట్టారు. వాళ్ళకు ఉండేటువంటి తెలివిని ఈ రూపంలో ఉపయోగించుకున్నారని అనిపిస్తుంది ఇది చూసిన తర్వాత. సో ఇప్పుడు ఒకళ్ళు వస్తేనే ఒక డంపు బయటపడింది. ఇక రావాల్సినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మొత్తం 12 మంది జైల్లో ఉన్నారు ఈ కేసులో. ఇంకొక 12 మంది బయట ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ ఇప్పటికే లుకౌట్ నోటీసులు ఇచ్చారు. అలాగే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ 12 మందిలో వరుణ్ పురుషోత్తం వచ్చారు. ఇంకా 11 మంది రావాలి. ఈ 11 మంది వస్తే మరి ఇలాంటి డంపులు బయటపడేటువంటి అవకాశం ఉందా అంటే, ఎన్నికల సందర్భంలో హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి తరలిస్తున్నటువంటి క్రమంలో కొన్ని లారీలలో చెక్ పోస్టుల దగ్గర బయటపడినటువంటి డబ్బు న్యూస్ని కనుక గుర్తు చేసుకుంటే, మిగతా వాళ్ళు కనుక వస్తే వాళ్ళు కూడా ఈ డంపులకు సంబంధించినటువంటి సమాచారం మరిన్ని ఇచ్చే అవకాశం ఉంది, మరిన్ని డంపులు బయటపడే అవకాశం ఉంది అనేటువంటి అనుమానం అనేక మందిలో ఇప్పుడు వినిపిస్తూ ఉంది. మరి మీకు కూడా అలాంటి అనుమానం ఉందా? డంపులు ఇంకా ఉన్నాయని మీరు భావిస్తున్నారా అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు.